ఇప్పుడంటే ఏడవడితే ఆడ సీక్రెట్ కెమెరాలు పెడుతురు గాని మునుపుకి ఇవన్నీ ఎక్కడికి ఆడకట్టుకోవాలన్నా పని మంతులు వచ్చి దోసుకొని పోయినా తెల్లారి ఇంటోళ్ళు చూసుకునేదాకా ముచ్చట ఎవ్వరికి తెలవకపోతుండే. కానీ ఇప్పుడు ఏడికి పోయినా సీక్రెట్ కెమెరాలను ఫోన్లకు లంకె పెట్టుకొని ఇంటికాడ ఏం నడుస్తుందో చెక్కింగ్ చేసుకుంటురు. లొల్లులు కొట్లాటలైనా టక్కర్లైనా ఎవ్వరు చేసింది అల్కగా తేలిపోతుంది అన్నట్టు. ఇవన్నీ తెలవాలంటే మొదలు అవి పనిచేయాలి. కండ్లు తెరిచి నిద్రపోతున్నట్టే ఉన్నది పోన్రి సీక్రెట్ కెమెరాల పంతనం. ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టే గాని ఈడియోలు గుంజుడు లేదు, నేరాలు దగ్గుడు లేదు. కొన్ని నేలకు చూస్తుంటే కొన్ని మీదికి చూడబట్టే, ఇంకొన్ని చక్కగానే ఉన్నా రికార్డు చెయ్యాయే. వరంగల్ జిల్లాల ఏడ చూసినా కెమెరాలు కానొస్తున్నాయి గాని అవి మనుషులను చూస్తలేవుల్లా. తొవ్వెమ్మటి సిగ్నెళ్ల కాడ సర్కారోలు పెట్టించినాయి, ఆడోటి ఈడోటి పనిచేస్తున్నాయి గంతే. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోపట 5 లక్షలకు మీదనే ఇండ్లుంటే అందులో 110 ఇండ్లకు సుతా కెమెరాలు లేవు. ఒకళ్ళ ఉన్నా చక్కగా పనిచేయాయి. ఇగేముంది, దొంగన్నలు ముద్దుగా కెమెరాలు లేని ఇండ్లకు సూటి పెట్టి ఉన్న కాడ కూడ్చుకోబోతున్నారట. ఎక్కడైతే సీసీ కెమెరాలు పనిచేయడం లేదో తెలుసుకొని అక్కడ మాత్రమే దొంగతనం చేస్తున్నారు. పట్నం శివార్లల్లో ఎక్కువ మటుకు సర్కార్ కొలువులు చేస్తోళ్లే ఇండ్లు కట్టుకుంటారు కాబట్టి గాళ్ళ ఇండ్లకే ఈ నడుమ బగ్గ సూటి పెడుతున్నారు పనిమంతులు. ఇక చౌరస్తాల కాడ కాలనీలు, అపార్ట్మెంట్లు, దుకాణాల ముంగట పెట్టిన కెమెరాలు సుతా చూద్దునా వద్దా అన్నట్టే ఈడియోలు గుంజుతున్నాయట. కెమెరాలు పెట్టుడే సరిపోతుంది గాని అవి పనిచేస్తున్నాయా లేదా అని ఎవ్వరు పట్టించుకుంటలేరట. కొన్ని ప్రధానమైనటువంటి కూడల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల అనేటువంటిది పూర్తిగా పనిచేయకపోతా ఉన్నాయి. వాటి మీద కనీసం వాటిని బాగు చేసేటువంటి విషయంలో కావచ్చు, వాటిని పర్యవేక్షించేటువంటి విషయంలో కావచ్చు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దొంగతనాలు, కొట్లాటలు, టక్కర్లు అయినాక వచ్చి చూస్తే ఏమున్నది, రికార్డే చేస్తలేవాయే. నిరుపయోగంగా ఉన్న వాటిని ఖచ్చితంగా వాటిని రిపేర్ చేసి వాటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిశీలన పెడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఇండ్లు, దుకాణాల కాడ సీక్రెట్ కెమెరాలు పెట్టుకోవాలని ఎరక చెప్పుడే కాదు, అవి పనిచేస్తున్నాయో లేదో సుతా చూసుకోవాలి. ఈ గటు పట్నము, కడమ జిల్లాలలో ఎట్లా పనిచేస్తున్నాయో ఎన్నున్నాయో పబ్లిక్ ఆఫీసర్లకే తెలవాలిగా.